151 సీటు దగ్గర నుంచి 11 పడ్డావు. నీ బతుకు తగలా ఇంకా నువ్వు మాట్లాడతావు. నాయకులెల్లా, ఎమ్మెల్యేలెల్లా, ఎంపీలెల్లా, కనీసం వార్డు మెంబర్‌లు గూడా ఎళ్ళా. అన్ని సార్లు వీళ్ళే ఉంటే మరి మా వోళ్ళుండరా? హ్మ్. వీళ్ళు అదేం దోసిపెట్టారా? ఆంధ్ర విలేజ్ తాతగారి సొత్తా. హ్మ్. ఇది ఎక్కడ బయట పెడతారో వీళ్ళు, ఏం జేయాలో తెలీక అంబడి బావ అదేంటి అంబటి రాంబాబా, దున్నపోతా ఏంటో పేరు హ్మ్. తెలీదు నాకు. హ్మ్. ఆయన తీసుకొచ్చి జనాల్లో వదిలేశారు. తీసుకెళ్ళి లోపలేశారుగా అదే తెలుగుదేశం పార్టీనేగా. అబ్బాయి ఎంత బాగా మాట్లాడతాడు టీవీల్లో. హ్మ్. ఈరోజు కనబడుతున్నాడు. అసలెక్కడైనా వచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తిట్టినోళ్ళందరిని కాళ్ళకి దండం పెట్టుకొని ఇలాగా ఇది చేస్తున్నాడు. హ్మ్. అది గొప్ప, ఇది గొప్ప. అసలు కొంచెమన్నా వివరం ఉండాలా? అమ్మ నమస్తే అమ్మ. ఏంటి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో వైసీపీ నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చెలరేగిపోతున్నారు. రేపొద్దున మా ప్రభుత్వం వస్తది. దీనికంతా రెట్టింపు మీరు చూస్తారు. మీరు ఎక్కడికెళ్ళినా సరే మేమే కనిపిస్తాం. హాస్పిటల్‌కెళ్ళినా మేమే కనిపిస్తాం. పోలీస్ స్టేషన్‌కెళ్ళినా మేమే కనిపిస్తాం. అసలు పడుకున్నా సరే మేమే కనిపిస్తాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారమ్మా మీరు దాని గురించి? వీడియో ఉందిది. హ్మ్. చూడండి ఒకసారి. మేమే ఉంటాం. పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. చివరికి మీరు నిద్రపోతే కలలో కూడా మేమే ఉంటాం. ఏం బైరట్ దీనికి సిద్ధార్థ నేనుగా రెడ్డి ఒక ఇప్పుడు కూడా కౌంటర్ ఇస్తాను. ఏమి లేదు హ్మ్. సింపుల్‌గా. అన్ని సార్లు వీళ్ళే ఉంటే మరి మా వోళ్ళుండరా? హ్మ్. వీళ్ళు అదేం దోసిపెట్టారా? ఆంధ్ర విలేజ్ తాతగారి సొత్తా. వీళ్ళిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సిద్ధార్థ పెద్ద ఇదేంటి తోపా ఏంటి? వైసీపీలో ఏంటాయన? ఒక ఎమ్మెల్యే పోస్ట్ గూడా లేదు. ఎందుకాయనకంత గొప్పలు అంటే రౌడీతనమేనా ఇక వీళ్ళు? మాటల్లో కూడా సింపతి ఉండదా? మాట్లాడమనండి. ఇప్పుడు అంబటి రాంబాబు తిట్టిన దానికి తెలుగుదేశం కార్యకర్తలే మళ్ళీ. నాయకులెళ్ళా, ఎమ్మెల్యేలెళ్ళా, ఎంపీలెళ్ళా, కనీసం వార్డు మెంబర్‌లు గూడా ఎళ్ళా. కార్యకర్తలు 5 సంవత్సరాలు మేమే పడాలా? 2 సంవత్సరాలు ఇప్పుడు మేమే పడాలా? 7 సంవత్సరాల నుంచి పడుతున్నాం మేము ఈ బాధలు. మాకుండవా బాధ? మా నాయకుడిని తిడితే మాకు బాధుండదా? వాళ్ళ నాయకుడిని తిడితే ఆళ్ళకెంత బాధేత్తందో, మా నాయకుడిని తిడితే మాకంతే బాధేస్తది. బ్యానర్లు ఈ రోజే కట్టారా? వాళ్ళు కట్టలేదా బ్యానర్లు? ఏ రోజు కట్టలేదా బ్యానర్లు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు బ్యానర్లే కట్టలేదా? బాక్సింగులు చేయలేదా? మర్చిపోయారేమో ఆళ్ళు గతాలు మర్చిపోతున్నారు. ప్రెజెంటే మాట్లాడుతున్నారు. వెనక్కెళ్ళమనండి కాస్త. హ్మ్. అసలు ఇదంతా కాదండి. ఇప్పుడు వాళ్ళేంటంటే దొంగతనం బయటపడింది. లడ్డూ విషయం బయటపడింది. వాళ్ళేంటంటే ఆ పేపర్‌లో ఉన్న 2 లైన్‌లు తీసేసుకొని ఆవు అదేంటి పందిని ఎలవలేదని చెప్తున్నారే గానీ, అసలు నెయ్యలేదని చెప్పింది మనకు చెప్పల వాళ్ళు. హ్మ్. ఇది ఎక్కడ బయట పెడతారో వీళ్ళు, ఏం చేయాలో తెలీక అంబడి బావ అదేంటి అంబటి రాంబాబా, దున్నపోతా ఏంటో పేరు హ్మ్. తెలీదు నాకు. హ్మ్. ఆయన తీసుకొచ్చి జనాల్లో వదిలేశారు. హ్మ్. ఇంకెవరు లేరు అందులో. ఎవడెళ్ళుండడు. నేనెళ్ళను వెనక్కెళ్ళిపోయి ఉంటాడు. ఈ పాపం ఈ బలైపోయాడు. హ్మ్. బలిపశువయిపోయాడు. అదేంటి బందరు నానిని గూడా ఎళ్ళమని ఉంటాడు. బందర్‌లో ఉన్నానుగా వచ్చేవరకు లేట్ అవుతదిరా నువ్వెళ్ళని ఉంటాడు. ఆయన అటు నుంచి అటు వచ్చేసాడు దగ్గర గదా! హ్మ్. విజయవాడకి. హ్మ్. వచ్చేసి ఏదో నేను మగోడిని, నేను మగతనం అండ్ ఆడోళ్ళు తిట్టారనుకోండి. ఆయన నిజంగా ఆడోళ్ళే తిట్టారు. హ్మ్. తెలుగుదేశం కార్యకర్తలే తిట్టారు. హ్మ్. ఏరా అంటాం. మగోడిని ఏరా అనే అవకాశం ఆడదానికుంది. మగోడికి లేదు ఏమి అనటానికి. హ్మ్. ఆయన ఒక వీడియో తీసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పొచ్చుగా. తీసుకెళ్ళి లోపలేత్తారుగా వాళ్ళు. హ్మ్. ఒకప్పుడు ఒక అబ్బాయి మాట్లాడాడని భారతిరెడ్డి గారిని తీసుకెళ్ళి లోపలేశారుగా. అదే తెలుగుదేశం పార్టీనేగా. అబ్బాయి ఎంత బాగా మాట్లాడతాడు టీవీల్లో. హ్మ్. ఈరోజు కనబడుతున్నాడు. అసలెక్కడైనా వచ్చాడా? లోపలేశారా లేదా? నిజంగా ఆడోళ్ళే తిట్టారు. కార్యకర్తలే తిట్టారు. మండే తిట్టారనుకోండి. హ్మ్. పోనీ నిన్ను కొట్టారనుకోండి. ఓ దెబ్బ కాసి ఫోటోలున్నాయి, వీడియోలున్నాయి. నీ ఎనక అంతమంది సమాజం ఉన్నారుగా. వాళ్ళందరూ తీస్తారుగా. హ్మ్. అంబటి రాంబాబుది తప్పేం లేదండి. వచ్చాడు బ్యానర్ చించమన్నారు. ఈళ్ళు కొట్టారని చెప్తాంగా. నిజం చెప్తారుగా ఎవడో అవును. ఒకడు. హ్మ్. అది సమాజమే కదా! మీకులాగా అబద్దాలు ఆడం కదా! హ్మ్. అయినా వాళ్ళంత మొండు మంద లేరండి. ఆళ్ళ కింద పడిన మాదే పైచేయి అంటారు. ఎందుకంటే హ్మ్. 5 సంవత్సరాలు వాళ్ళే. ఈ 2 సంవత్సరాలు కూడా మేము గెలిసినట్టు లేము. మా పార్టీలు గెలిసినట్టు లేదు. జనసేన గాని, తెలుగుదేశం గెలిసినట్టు లేదు. వాళ్ళ పెత్తనాలే. హ్మ్. వాళ్ళు తిడితే మేము పడాలా? హ్మ్. అసలు ఆ మాట అనొచ్చా? బూతు మాటలు అనొచ్చా? అసలు అంతెందుకు గల్లీల్లో వాకిలి దగ్గర ఎక్కడ నీళ్ళు చక్కుపోతే, నీ అమ్మ అంటే రోడ్డు మీద పండేస్తాం తెలుసా మేము. హ్మ్. చెప్పు తీసుకొని కొడతామా. ఎవరినైనా ఆడెంతలా మగోడినైనా. చెప్పు తీగదాకా కొడతాం. మా కుటుంబం ఎవరైనా హ్మ్. చిన్న చిన్న స్థాయి వాళ్ళమే. ఏది చిన్న చిన్న గొడవలొస్తే. హ్మ్. అలాంటిది ముఖ్యమంత్రి స్థాయి స్థానం. ఆయన 40 సంవత్సరాల అనుభవం ఉంది. హ్మ్. ఆయనేమన్నా ఇప్పుడు నల్లా టప్పా మనిషా? హ్మ్. లేకపోతే ఏమన్నా రోడ్డు మీద ఎళ్ళిపోయిన మనిషా నీ అమ్మ బూతులు తిడతాం. మాకు రావా బూతులు తిడతాం? ఆడోళ్ళకి వచ్చు. మేము తిట్టగలం బూతులు. మీకన్నా డబలొచ్చు మాకు. కానీ మా నాయకులు తిడతారు. హ్మ్. సమాజం మానేయండి. వాళ్ళతో మీరు ఎళ్ళమాకండి. మీరు కంట్రోల్ చేసుకోండి. అంతెందుకు ఈ వీడియోలో గూడా ఉంది. చంద్రబాబు గారినిను జోగి రమేష్ తిడుతుంటే చంద్రబాబు వద్దన్నాడు. హ్మ్. తిట్టమాకండి. ప్రజల గురించి వచ్చినోళ్ళమే ప్రజా మాటలే మాట్లాడండి. తిట్టమాకండి. ఇది పోగొట్టుకోమాకండి మీరు. పద్ధతిగా మాట్లాడండి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి తిట్టినోళ్ళందరిని కాళ్ళకి దండం పెట్టుకొని ఇలాగా ఇది చేస్తున్నాడు. హ్మ్. అది గొప్ప, ఇది గొప్ప. అసలు కొంచెమన్నా వివరం ఉండాలా? ఏం మాటలయ్యి? ఇప్పుడు అంతమంది పడిపోయారు వాళ్ళ మీద. ఒకప్పుడు మరి చంద్రబాబు గారి ఇంటి మీదకెళ్ళలేదా? హ్మ్. ఆఫీస్ దవసం చేయలేదా? ఏలూరులో, విజయవాడలో ఎక్కడెక్కడ దవసం చేయలే. అసలు చంద్రబాబుని బతకనిచ్చారా వాళ్ళు?
ఒక్క పవన్ కళ్యాణ్ జోలికే ఎళ్ళలా. చంద్రబాబు గారి కుటుంబం మొత్తానికెళ్లారు. లోకేష్ బాబు దగ్గరికెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా వదలలా. ఇంట్లో ఆడోళ్ళతో సహా తిట్టారు. హ్మ్. ఏం చేయలేదు వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటే ఉన్నాయి. కానీ ఆళ్ళిప్పుడు భయం ఏంటంటే తప్పు తేలిపోయింది. ఇప్పుడు లడ్డూ విషము జనాలందరికి తెలిసిపోద్ది. హ్మ్. అసలు నెయ్యే కలపలేదని తెలుస్తది. హ్మ్. దీన్ని పక్కదారి తప్పించాలంటే ఏదో ఒకటి నిందలెయ్యాలి. హ్మ్. అంబటి రాంబాబుని వదిలేసామనుకో వాళ్ళాళ్ళకి తన్నుకు చేస్తారు. ఇప్పుడు పొలాలు ఎందుకండి వస్తున్నాయి? హ్మ్. అంబటి రాంబాబు కూతురు అంటది ఇప్పుడు హ్మ్. కా అంటే ఆవిడ మాట్లాడుతుంది. కాపు సంఘం నాయకులు మొత్తం ఇప్పుడు సిగ్గుపడాలి. ఈ రోజున అనవర్గ వర్గాల మీదే చంద్రబాబు గాని ఇట్లా కక్ష సాధింపులు చేస్తున్నాడు. కాపులందరూ వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ అండ చూసుకొని ఈళ్ళు ఇలా పేటరేగిపోతారని చెప్పి కూడా మాట్లాడుతుంది ఆవిడ కూతురు. ఎలా చూడొచ్చండి? పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ కూతురు బుడ్డ బుడ్డ పిల్లల్ని ఆడెవడో బోరుగడ్డ అనిలే ఎవడో హ్మ్. అసలు పచ్చి బూతులు తిట్టాడు వాడు. నా దగ్గర పంపించండి అన్నాడు వాడు. అంటే హ్మ్. దానికి అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ కూతుర్లు అంత పెద్దోళ్ళా? అసలు ఆ మాటలు అనేటప్పుడు ఏమయ్యారు ఈ కాపు కులాల పెద్దలందరూ ఏమైపోయారు? హ్మ్. పవన్ కళ్యాణ్ కాపోడు కాదా? హ్మ్. ఆయనకి మానవత్వం ఉండదా? ఆయన హ్మ్. పెళ్ళము, ఆయన భార్య, అదెవరు తల్లి, పిల్లలు ఇంట్లో కుటుంబం మొత్తానికి సంబంధం లేనోళ్ళని కూడా లాక్కొచ్చారు. హ్మ్. అప్పుడు లేదా ఈ కాపు కులంకి? హ్మ్. అప్పుడు లేదా ఈ కాపు కులాలు గుర్తు రాలేదా? అసలు ఇదంతా ఉట్టిదేనండి. ఇప్పుడేంటంటే కాపు కులం ఒక ముద్రేస్తారు. కాపు కులం గాదు, ఇక్కడ కమ్మ కులం కాదు, రెడ్డి కులం గాదు. హ్మ్. ఇది ప్రజాస్వాధ్యం. ప్రజారాజ్యంలో చాలా మందొత్తంటారు. హ్మ్. అన్ని కులాల్లో ఉంటారు. ఇప్పుడు మా కాపులని చెప్పి మాకేమైనా ఒక ఏరియా పెట్టారేంటి? హ్మ్. మాకేమైనా బస్సులు పెట్టారా? రైతు బజార్‌లు పెట్టారా? అందరం ఒక రైతు బజార్‌కెళ్ళాలి. అందులో ఎంతమంది కుటుంబాలున్నాయి? హ్మ్. ఎంతమంది కులాలెళ్తున్నాయి? బస్సు ఎంతమంది కులాలం ఎక్కుతున్నాం? ట్రైన్ ఎంతమంది కులాలం ఎక్కుతున్నాం? కులాలు ఎందుకండి? అసలు రాజకీయంలో కులాలనేది ఒద్దు. హ్మ్. రెడ్లేస్తేనే జగన్మోహన్ రెడ్డి గెలిసాడా? మేమెయలేదా ఓట్లు? హ్మ్. ఎయలేదా? హ్మ్. ఎవరు కమ్మ, కాపు, రెడ్డి కాదండి ఇక్కడ. పార్టీ పరంగా జనాలకు మంచి చేయటానికి వచ్చినోళ్ళు. ఆళ్ళలో ఎవరు మంచోళ్ళనేది మేమెంచుకుంటాం. హ్మ్. జనాలు ఎంచుకునేది అసలు నువ్వెవడు చెప్పటానికి? నువ్వెవడో రావటానికి. మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. వచ్చి ఎవరిని చంపుతావు? ఇప్పుడేమంటాడు మాట్లాడితే మేమొస్తాం. సినిమా వేరేలా ఉంటది. సినిమా చూపిస్తాం. మేము చూపియలేమా సినిమాలు? హ్మ్. ఇప్పుడు చంద్రబాబు చూపియక్కర్లా మీకు. పవన్ కళ్యాణ్ చూపియక్కర్లా. లోకేష్ బాబు చూపించక్కర్లా. ప్రజలే చూపిస్తారు నీకు. నీ ఎందుకు కంగారు పడతావు నువ్వు? హ్మ్. 151 సీటు దగ్గర నుంచి 11 పడ్డావు. నీ బతుకు తగలా. ఇంకా నువ్వు మాట్లాడతావు. హ్మ్. అందరి పేర్లు రాసుకుంటాడు. గతంలో ఒక అమ్మాయి ఏదో మీటింగ్‌లో ఆ అమ్మాయికి 2 కిడ్నీలు పోయినియి. హ్మ్. పోతే పింఛన్ గురించెళ్తే పింఛన్ రాయలే. ఏది ఒక తెలుగుదేశం కార్యకర్త అని. ఆ అమ్మాయి మాట్లాడితే ఇంటికెళ్ళి కొట్టారు తెలుసా వీళ్ళు? హ్మ్. తీయమనండి వీడియోలో నీకు చెప్తా సాక్ష్యం. నేనెళ్ళి ఆ అమ్మాయిని పలకరియటానికి అక్కడ. హ్మ్. మంగళగిరి వైపు. బక్కగుండ తోస్తే పడిపోద్ది. తల్లి, కూతురు భర్త గూడా లేడావిడ. చంద్రబాబు గారు పక్కకు పెట్టుకొని మన మీటింగ్‌లో గూడా చెప్పారాయన. హ్మ్. అప్పుడు మన పార్టీ ఇంక మా పార్టీ రాలా తెలుగుదేశం పార్టీ. ఈడే హ్మ్. ఉన్నాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. హ్మ్. అంటే చిన్న చిన్న కార్యకర్తలు గూడా కొట్టేత్తావా? హ్మ్. ఎవడిష్టం వాడిది. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులు వచ్చాక సినిమా చూపిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏదన్నా నిన్న జరిగిన సంఘటన కూడా అదే విధంగా చూసుకోవచ్చా? అంటే గెలిచిన తర్వాత కూడా వీళ్ళిలాగే రాజకీయాలు చేస్తారా? లేకేంటమ్మా అసల? గెలిసిన తర్వాత ఇంకా బీభత్సం అయిపోద్దండి. హ్మ్. అసలిప్పుడు ఆళ్ళు గెలిసారా? తెలుగుదేశం పార్టీ గెలిసిందా? జనసేన కలిసింది మాకు తెలియట్లా. వాళ్ళే ఉన్నారు అధికారంలో. హ్మ్. నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ మాటలే చెల్లుతున్నాయి. వాళ్ళ మాటలే ఇంటున్నారు. హ్మ్. ఈ ప్రజలు గాని అర్థం కావాలి గదా! కాస్తైనా ఆ రకంగా తిడుతున్నారే. ఏం తప్పు చేశాడు చంద్రబాబు అని. ఏ పథకాల మీద అడగమనండి. హ్మ్. నీకు ఏ పథకం ఇవ్వలేదో అడగండి. ఏ రోడ్ ఎయలేదో అడగండి. ఎక్కడ ఏం జరగలేదో అడగండి. ఈ రో రో ఎంత 2 సంవత్సరాలు అయింది. తిప్పి తిప్పి కొడితే ఇంక 2 అవ్వలా. హ్మ్. రేపు మేనో, జూనో వస్తే 2 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఈ 2 సంవత్సరాలు ఎంత డెవలప్‌మెంట్ చేశారండి? అదేమన్నా తిరుగుతున్నారని. ఎక్కడ తిరుగుతున్నారు? తీసుకొస్తున్నారు నిధులు తీసుకొచ్చి అసలు అమరావతి ఎళ్ళమనండి. హ్మ్. అమరావతిని చూడమనండి. ఎన్ని పనులు ఎంత వేల మంది బతుకుతున్నారు. హ్మ్. నీ అయ్యంలో బతికామా మేము టాపీ పనే మాకు ఇసుకుంటేనే పనుంటది. హ్మ్. మరి నీ వచ్చినప్పుడు ఇసుక ఆపేసావు 6 నెలలు, 7 నెలలు ఇసుకుందా? మరి మేము ఇబ్బందులు పడలేదా? అసలు ఇప్పుడండి జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే బీభత్సం అయిపోద్దండి. హ్మ్. ఇదేంటంటే విజయవాడ ఎప్పుడో నా చిన్నప్పుడు గొడవలు జరిగినియి. అప్పుడు ఇలాగే పార్టీల గురించి దేని హ్మ్. గురించి నాకు తెలీదు గానీ అప్పుడు నాకు 8 సంవత్సరాలు. హ్మ్. ఇలా గొడవలు జరిగినప్పుడు రాష్ట్రం అంతా తగలబడిపోయింది కదా! ఈసారైతే ఇల్లులు గూడా ఉండవిక. ఇంక నేనే గెలుస్తా అని చెప్తున్నాడు కదా! మరి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పిచ్చేక వాడికేంటంటే ఏం అర్థం కావట్లే. ఏం మాట్లాడాలి? హ్మ్. ఇప్పుడు రోడ్డు మీద ఎళ్ళిపోయినోళ్ళు ఏం మాట్లాడతా నేనే మగాడిని. అది లెగిత్తే మగోడిని కదంటారు. హ్మ్. ఆడు లేసేదెప్పుడు? ఆడు మగోడయ్యేదెప్పుడు? హ్మ్. ఎవడన్నా అలాగే అంట. నేనని అంట. నాకు గూడా అనిపిస్తుంది. నాకొక హ్మ్. చిన్న కొంచెం అదేంటి పోస్టులు ఇస్తే బావుండు. నేను గూడా మాట్లాడతాను. నాకిస్తారా? హ్మ్. గ్రామ పార్టీ పోస్ట్ ఇత్తారా? హ్మ్. లేదంటే ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇత్తారా? హ్మ్. మేము కార్యకర్తలుగానే ఉండి మేము పని జేత్తాం. హ్మ్. పోస్ట్‌లో ఆయన అనుకుంటాడు నేను ఇంకా అవుతాను, ఇంకా అవుతా అనుకోని అలాగుంటాడండి. హ్మ్. 5 సంవత్సరాల క్రితం కూడా అదే అన్నాడు. నేను అవుతా అన్నాడు. ఏమయ్యాడు? ఇప్పుడు అంతే అవుతాడు. అయితే ఇది మాత్రం మంచి పద్ధతి కాదండి. నేనొస్తా, సినిమాలు చూపిస్తా. ఆళ్ళ దగ్గర ఉన్నోళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఆళ్ళకి అంత నమ్మకం? హ్మ్. ఎలా వస్తారని? ఏ కుట్రలు చేసి వస్తారా ఆళ్ళు? ఓటేత్తెయరు. హ్మ్. కుట్రలు చేసి వస్తారా? మాయ చేసి వస్తారా? హ్మ్. మరి అసలు పక్కన్నోళ్ళందరూ ఎర్రోళ్ళా? పోనీ చంద్రబాబు మంచోడు గాదు. పవన్ కళ్యాణ్ మంచోడు కాదు. లోకేష్ మంచోడు కాదు. కార్యకర్తలు కూడా మంచోళ్ళు గాదా? జనాభా మంచోళ్ళు గాదా? ఇప్పుడు మేమంటే మాట్లాడినోళ్ళందరిని తెలుగుదేశం పార్టీలంటాం. హ్మ్. మాటలాడనోళ్ళు ఎంతమందున్నారో తెలుసా?
హ్మ్. బయటికి రానోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? వందల మంది ఉన్నారు. తుడుచుకుపోతాడు. రమ్మనండి అదేదో చేత్తా అంటున్నాడు కదా! రోడ్డు బ మానేయండి. రమ్మనండి. ఇప్పుడు అప్పుడు గాదు 10 మందిని యేసుకొని రాటానికి. ఇప్పుడొత్తే ఇంటింటికి కొడతారాయన్ని. ఇది మాత్రం వాస్తవం.